హాయ్ హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బ్యాచిలర్ లైఫ్ ఎగ్ కర్రీ అండి. ఇది జస్ట్ 3 మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు. మీరు కూడా ట్రై చేయాలి, చాలా సింపుల్గా ఈజీగా అని అనుకుంటే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. మనం హడావిడిగా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, ఫాస్ట్గా చేసుకోవాలి కానీ టేస్ట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే నేను వీడియోలో అయితే చెప్తున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది నేనైతే ఇందులో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 ఎగ్స్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అనేది. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నానండి. పగలగొట్టుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకొని ఈ ఎగ్గును అనేది మనం అయితే నీట్గా అయితే కలబెట్టుకోవాలి. అలానే ఉంటే మళ్ళీ మాడిపోతుందండి. అందుకోసమే మనం వడకలుగా ఎగ్ కర్రీని అనేది రావాలి. ఇలా జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రం ఇలా నీట్గా వడకలుగా చేసుకోవాలి. దాని తర్వాత మీరు స్పైసీని బట్టి మీరు కారం ఎంతైతే తింటారో దాన్ని బట్టి మీరైతే కారం అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే నేనైతే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. ఇది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నీట్గా అయితే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మసాలా అనేది మనకైతే పట్టుకోవాలి ఎగ్ కర్రీకి. బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే నేనైతే ఇందులో అయితే కట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి అయితే తీసుకోలేదు, ఒకటే పచ్చిమిర్చి సన్న పీస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా కనుక మీరు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఎగ్ కర్రీ. అందుకోసమే ఇప్పుడైతే నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఆనియన్స్ కనుక ఎక్కువ తింటారు అని అనుకుంటే మాత్రం ఒక 2 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 1 ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. లావుది తీసుకొని నీట్గా సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇందులో అయితే మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు. ఒకవేళ గార్నిష్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరైతే కొత్తిమీర అయితే వేసుకోండి. నేనైతే కొత్తిమీర అయితే వేసుకోలేదు, ఎందుకంటే బ్యాచిలర్ లైఫ్ అని చెప్పాను కదండి. బ్యాచిలర్స్ అయితే కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకోరు. చాలా సింపుల్గా ఈజీగా వెంటనే చేసేసుకొని హడావిడిగా తింటారు. ఈ ప్రాసెస్ కనుక చేసుకొని మీరైతే ట్రై చేసినారనుకోండి, ఎప్పుడు కూడా ఇదే చేసుకుంటారు. కంపల్సరీ ట్రై అయితే చేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇలానే కొత్త వీడియోస్ అయితే తీసుకొని వస్తానండి మీ ముందుకి. మీరైతే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నన్ను. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయండి కంపల్సరీ. అండ్ నా వీడియోస్ అనేది ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా కంటిన్యూగా అయితే చూసి నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.